సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. షాపుల దగ్గర కానీ పనులు కానీ రోడ్డు మీద పెట్టుకున్న వాళ్ళు కానీ పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి షాప్లో చుట్టూరా నిమ్మకాయ తింపేసి రోడ్డు మీద వేస్తారు. అంటే వాళ్ళకు దిష్టి పోవడానికి కానీ వేసేస్తారు. వేసిన తర్వాత ఇప్పుడు బండి మీద పోయే వాళ్ళు నిమ్మకాయ తొక్కడం కానీ దాటడం కానీ ఏదైనా ఒకటి జరుగుతుంది. అవును. తొక్కిన వాళ్ళకి ఏమైనా దోషం కానీ లేకుంటే ఆ నరదిష్టి వీళ్ళకి తగలడం కానీ ఏమైనా జరుగుతుంది సార్? అట్లా కొంతమంది తగులుతుంది, కొంతమంది తగలదు. ఎందుకు తగలేదు సార్? తగులుతే అందరు తగలాలి కదా. చెప్తా. ఇప్పుడు చూడండి, మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అవును. సైంటిఫిక్గా కొన్ని ఇప్పుడు చూడండి, కొన్ని ఇళ్లలో కొంతమందికి వస్తే మొన్న వచ్చినటువంటి మహమ్మారి వచ్చింది, కొంతమందికి రాలేదు. అవును. ఎందుకు రాలేదు? ఆ ఇంట్లో ఉన్న అందరికీ వచ్చింది, ఆయనకి రాలేదు. ఒక వ్యక్తికి వచ్చింది, మిగతా మందికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ అంటాం మనం. ఓకే. వాడి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అండి, అందుకే రాలేదు. కొన్ని యంగ్స్టర్స్కి వస్తే ఒక రోజులో పోయిందండి. బాగా ఏజ్డ్ పర్సన్స్కి వస్తే ఎక్కువ కాలం ఉందండి. వీక్ పర్సన్స్కి ఎక్కువ కాలం. ఎందుకు? దీన్ని ఏ బేస్తో అంటున్నాం మనం? వైరస్ ఒకటేగా. అవును. మరి అందరికి ఒకలాగా ఎందుకు రాలేదు అంటే బికాస్ ఆఫ్ డిపెండ్ అపాన్ ఇమ్యూనిటీ. ఓకే. ఇట్స్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్? యాక్సెప్టబుల్. రైట్. ఇప్పుడు ఎలా అయితే మనిషి బాడీలో ఉన్న ఇమ్యూనిటీని బట్టి వైరస్ మిమ్మల్ని అటాక్ చేస్తుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఆరా, మనలో ఉన్నటువంటి సూర్యశక్తిని బట్టి మనకి నెగిటివ్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక దిష్టి పోవడానికి తిప్పుతున్నాం. అవును. దట్ ఈజ్ నెగటివ్ ఎనర్జీ. రోడ్డు మీద పడేసాం, అందరూ తొక్కుతుంటారు. ఒక వ్యక్తికి మాత్రం దేహపడిపోతాడు తొక్కిన తర్వాత. అవును. ఇలా అనుకుంటాం, నేను దొక్కాను నాకేం కాలేదు అంటుంటాం. అందులో నమ్మకం ఉందా, మూఢనమ్మకం ఉందా అర్థం కాదు. ఎలా అయితే ఇప్పుడు ఒక వ్యక్తికి అటాక్ అయింది, ఇంకో వ్యక్తికి అటాక్ అవ్వలేదని ఇది మూఢనమ్మకం అనగలమా మనం? దీన్ని వైరస్ని మూఢనమ్మకం అనలేము. ఎందుకు అనలేము? బికాజ్ ఆఫ్ మనకు తెలుసు ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంది, అందుకని ఈయనకి అటాక్ అయినా ఏం చేయట్లేదు. బికాజ్ విత్ అన్ ఇమ్యూనిటీ దాన్ని అడ్డుకుంది. ఎలా అయితే మనలో ఉన్న ఇమ్యూనిటీ వైరస్ని వచ్చినా సరే దాన్ని ఆపి మనిషిని వీక్ చేయకుండా ఎలా అయితే ఆపగలుగుతుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ వ్యక్తిలో సూర్యశక్తి అంటారు. సూర్యశక్తి అంటే వాళ్ళ జన్మజాతకాల్లో సూర్యుడు కనుక బలంగా ఉన్నా, సూర్యరాశులు బలంగా ఉన్నా వాళ్ళకి దిష్టి తగలదు. ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే కనెక్ట్ అవ్వదు. అందరికీ దెయ్యాలు పడుతుంటాయి సార్ కొంతమందికి. అవును సార్. దెయ్యం పట్టిందంటూ ఉంటారు. అటువంటి ఏమైనా పట్టినా అంటే ఆత్మలు, దెయ్యం అంటే అదేం పెద్ద దెయ్యం అని కాదు, మనిషికి ఆత్మ ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంటుంది, ఆత్మ జన్మలెత్తుతూ ఉంటుంది, ఆత్మ కర్మ సంబంధంగా ఆ రకమైనటువంటి జన్మలెత్తుతూ ఉంటుందని చెప్పబడింది. ఆ యొక్క ఆత్మ, ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడైతే సోల్ బలంగా ఉంటుందో వీళ్ళకి, బికాజ్ ఆఫ్ సన్ ఈజ్ ఏ సోల్ కారక ప్లానెట్. సోల్, మనకు సోల్ ఎలా వచ్చిందంటే సన్ వల్ల వస్తుంది. ఆత్మస్వరూపుడు అంటారు. ఎవరి జన్మజాతకంలో అయితే అది బలంగా ఉంటుందో మన ఆత్మ బలంగా ఉంటుంది. మనం బలంగా ఉంటామో ఇటువంటివి జరగవు. అందుకే ఇటువంటివి ఇప్పుడు ఆ శాపతను బాగా నడవాలని చేయాలి, తప్పదు. అవును. దానికి ఏదైనా దిష్టి ఉంటే పోవాలని, ఎవడో వస్తాడమ్మా ఇంత బాగా నడుస్తుంది అనగా దిష్టి తగులుతుంది. ఏమి షాపురా భలే నడుస్తుంది, దిష్టి తగులుతుంది. అప్పుడు ఏంటి, అది పోవాలంటే తిప్పి బయటపడేస్తుంటారు నిమ్మకాయలు. అది అతను పడేయడం తప్పు కాదు. మరి పడేసిన తర్వాత చూస్తూనో చూడకో ఎవడో తొక్కొని వెళ్ళిపోతాడు. అవును. వీళ్ళది తప్పు కాదు. కానీ సఫర్ ఎవరవుతుంటారు? వీక్గా ఉన్నటువంటి ఆరా వీక్గా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా సోల్ వీక్గా అంటే రవి వాళ్ళ జన్మజాతకంలో వీక్గా ఉన్న వ్యక్తి సఫర్ అవుతాడు. అందుకే మనకు మహర్షులు దీన్ని బాగా అర్థం చేసుకొని సూర్య ఉపాసన చేయమని చెప్పింది శాస్త్రం. సూర్య ఉపాసన అంటే ఏమీ లేదు, సింపుల్. సూర్య ఉపాసన అంటే మనం ఏదో అని పిక్చర్ వేసుకుంటాం. సింపుల్గా సూర్యభగవాను చూస్తూ నమస్కరించాలి. ఉదయాన్నే మీకు ఏమీ రాదు, పొద్దున్నే లేచిన సూర్యుడు కనబడ్డాడు, అయ్యా వచ్చావయ్యా అని దండం పెట్టుకుని, సాక్షాత్ ప్రత్యక్ష దైవం. లేదు నాకు 4 మాటలు వచ్చండి, ఆదిత్య హృదయ పఠనం చేయమని చెప్తుంది శాస్త్రం. ఆదిత్య హృదయ పఠనం. నాకు చాలా వచ్చు, నేను సంధ్యావందనం చేసుకుంటాను, సూర్యుడికి అర్ఘ్యం వదులుతాను చేయమని చెప్తుంది. మీకేమీ రావు, దండం పెట్టుకోమని చెప్తుంది రోజు. ఎందుకంటే మీరు దేన్నైతే ఉపాసిస్తారో ఆ ఎనర్జీ మీకు కనెక్ట్ అవుతుంది. సూర్యుడు ఈజ్ ఆత్మకారక ప్లానెట్. సూర్యుడు ఇట్లాంటి వాటిని తీసేసేవాడు. ఇలాంటివి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వీటన్నిటిని తీసేసేవాడు. ఆరోగ్య ప్రదాతం చెప్తున్నాగా, వీటి వల్ల ఏమవుతుంది, సిక్ అవుతాడు మనిషి. అంతే కదా.
కదా, సిక్ అవ్వడమో లేకపోతే కొన్ని రోజులు ఒక డల్గా ఉండడము, వన్ డే అంతా అట్లా జరుగుతుంది. మళ్ళీ ఆ వ్యక్తికి దిష్టి తీస్తే పోతుంది. మళ్ళీ ఈ దిష్టిని మళ్ళీ ఉప్పుతోనో మిరపకాయలతో తిప్పితే మళ్ళీ పోతుంది వెంటనే. కాకపోతే ఆ క్షణం సిక్ అవుతాడు కాబట్టి శాస్త్రంలో ఇది చెప్పారు. మెడిటేషన్ చెప్పారు, సూర్య ఉపాసన చెప్పారు, సూర్యభగవానుడి దగ్గర రోజు ప్రదక్షిణాలు చేస్తే మంచిదని చెప్పారు. ఆదివారం పాయసం నైవేద్యం కనుక సూర్యుడికి పెడితే మరింత అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. సూర్యుడికున్న గొప్పతనం ఏంటి చెప్పమంటారా మీకు ఎనీ సమస్య, మీకు ఏ సమస్య అయినా వచ్చింది, కూర్చొని ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా సూర్యుడితో మాట్లాడండి, ఇమ్మీడియట్లీ మీకు సమస్యకి ఆన్సర్ దొరుకుతుంది. వెంటనే ఆన్సర్ దొరుకుతుంది మీకు సెకండ్స్లో. మీరు గంటలు ఏం చేయక్కర్లేదు. నమ్మి సూర్యభగవానుడు అక్కడ ఉన్నాడు, అతను ప్రత్యక్ష దైవము అని చెప్పి మీరు నమ్మి సూర్యుడిని కనుక, స్వామి ఏమిటి నా పరిస్థితి ఇలా ఉంది, ఇదేం చేయాలి ఏమిటని చెప్పి అడిగితే ఇమ్మీడియట్లీ లోపల నుంచి ఒక సౌండ్ వచ్చినట్టుగా మీకు వస్తుందా సార్ ఇట్లా? అయ్యో బోల్డ్ మందికి వచ్చింది, నాకు వచ్చింది. అదేం పెద్ద విషయం కాదు, అందరికీ వస్తుంది. నేనేం ప్రత్యేకం కాదు, ఇంకో వ్యక్తి ఏం ప్రత్యేకం కాదు. ఎందుకంటే సూర్యుడు సోల్ కారకుడు, మనలో ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ సూర్యుడు ఒకటే, ఇది వేరు అది వేరు కాదు. ఇక్కడున్న ఆత్మే సూర్యుడు మరో రూపం, ఇక్కడున్న ఆత్మ. మరి అందరిలో ఆత్మ ఉందిగా, అందరిలో ఆత్మ ఉన్నప్పుడు అందరికీ పలుకుతాడుగా. అందుకని మీరు కూర్చొని, స్వామి ఇది పరిస్థితి, లేదా మా పిల్లవాడికి ఇట్లా అవుతుంది ఏంటి పరిస్థితి, లేదా నాకు ఈ ప్రాబ్లం వస్తుంది ఏంటి స్వామి పరిస్థితి అని అలా కూర్చొని అడిగితే స్టార్టింగ్స్లో కొన్నిసార్లు మీరు కనెక్ట్ అవ్వడానికి కొన్ని రోజులు టైం పట్టొచ్చు. అంటే మీకు వెంటనే కదా, మీరు అలా సాధన చేయగా మెడిటేషన్లోకి వెళ్ళగా మీ ప్రతి క్వశ్చన్కి సూర్యుడు ఆన్సర్ ఇస్తాడు. పురాణాల్లోని వాటిల్లో అనేది సూర్యుడు డైరెక్ట్ ప్రత్యక్షంగా వచ్చిన రోజులు ఉన్నాయి. భాస్కరాచార్యులు అంటారు, అది లలితా సహస్రనామానికి భాష్యం రాసిన వ్యక్తి. సాక్షాత్ అమ్మవారే వచ్చి, నాయన నువ్వు భాష్యం రాయంటే, తల్లి నాకు అప్పు ఉంది, అప్పు ఉన్నవాడు ఎవడో కూడా రాయకూడదు అంటే అతనికి అప్పు తెచ్చేసి కాగితం పెట్టింది అమ్మవారు, లలిత అమ్మవారు, నువ్వు రాయి భాష్యం అని. అప్పుడు ఆయన భాష్యం రాశాడు. అలాంటి భాస్కరాచార్యులు వారు అంటే అతను ఒకసారి ఎవరికో ఏదో ప్రాబ్లం క్లియర్ చేయడం కోసం సూర్యుడికి రోజు అర్ఘ్యం వదలాలి నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి. శిష్యులు ఏమంటారంటే, అయ్యా మనం ఇంత దూరం నడుచుకుంటూ వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం ఎందుకు, మన కుటీరాన్ని అక్కడికి మార్చేద్దామంటే మన కుటీరం అక్కడ మార్చడం ఎందుకు, ఆ నదినే మారుద్దాం, నదీ ప్రవాహం ఏదైతే ఉందో తోవను మారుద్దామని సూర్యుడిని పిలుస్తాడు. సూర్యుడిని పిలిస్తే సూర్యుడు వస్తాడు. ఆయనంటే భయం, సూర్యుడు అంటేనే సూర్యుడికే భయం ఆయనంటే. భాస్కరాచార్యులు అంటే ఉపాసన చేస్తుంటే సూర్యభగవానుడు వస్తాడు. వచ్చినప్పుడు ఏమిటంటే, ఈ నది అంత దూరం ఉంది, నేను వెళ్ళాలంటే ఆ నది ఇలా ప్రవహించుంటే ఇక్కడ రావాలంటే అయ్యా అలా కుదరదు, అవి మార్చకూడదు అలాగా. ఇప్పుడు నీకేం కావాలి, సూర్యుడు ఏమంటాడు, నీకేం కావాలి, ఆ వ్యక్తికి ఏదో కావాలి, అది నేను చేసి పెడతా అంటే, నీ దగ్గర నేను బిచ్చం ఎత్తుకుంటున్నానా, నేను చేసుకుంటా, నువ్వు ఇది మారుస్తావా మార్చవా, లేకపోతే నేనేం చేయాలి అది చేస్తా అంటాడు. అంటే బాబు నువ్వు నీ పని అయిపోయే వరకు నది ఇలా ప్రవహిస్తుంది, నీ పని అయిపోయి మళ్ళీ అటు నుంచి ప్రవహిస్తుందని ఇప్పటికీ ఆ నది ఉంది. అలా ఏంటంటే సూర్యభగవానుడు ప్రత్యక్షమైనటువంటివి ఉన్నాయి చాలా. మహాభారతంలో కూడా ఉంటుందిగా, కుంతీదేవికి ఆవిడ ఒకసారి ఆ మంత్రం ఒకసారి అనుకోగానే వెంటనే అవుతుంది. కర్ణుడు ఎలా జన్మిస్తాడు, కుంతీదేవికి ఒక వరం ఉంటుంది. అలా ఏంటంటే సూర్యుడు తొందరగా పలుకుతాడు, సూర్యుడు చంద్రుడు తొందరగా పలికేటువంటి వారు ప్రత్యక్ష దైవాలు. కాబట్టి సూర్యుడికి సంబంధించి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు లైఫ్లో ఒక వెలుగు అనేటువంటిది వస్తుంది. సూర్యుడు మీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. మీరు ప్రాక్టీస్ చేయండి, డైలీ ధ్యానం చేసి సూర్యభగవాన్ మీద కాన్సన్ట్రేషన్ కూర్చొని మీరు క్వశ్చన్ మనసులో చేస్తే ఇమ్మీడియట్ సెకండ్స్లో మీకు ఆన్సర్ ఇస్తాడు. అందరికీ ఇస్తాడండి, ఎవరు ఏం ప్రత్యేకం కాదు, అందరికీ ఇస్తాడు, సమస్త ప్రాణులకి ఇస్తాడు ఆయన. ఇంట్లో పిల్లలకి సడన్గా సిక్ అవుతారు, అవును, ఉప్పు ఇంత మిరపకాయ తీసుకొని తిప్పి నార్మల్ అయిపోతారు. పిల్లలు బాగా ఏడుస్తుంటారు అండి, అసలు అయ్య బాబు వీడు ఆపట్లేదు ఏంటి ఏడుపు అనుకుంటాం, కానీ ఒక్కసారి ఇలా తిప్పంగానే వెంటనే ఆరిపేస్తారు. మరి ఎవరు చెప్పాడు ఆపేమని? ఆరా అనేది ఉంది, మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది. మన తపశ్శక్తిని బట్టి ఆ యొక్క ఆరా విస్తరిస్తూ దాని యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది. చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.